ఆచరణ యోగ్యమైనటువంటి ప్రభావంతోనే దైవ సమంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాల్ని ఆచరించవలసి ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఔపోసన చేసే ముందుగానే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనుకోవాలి. అంటే గురువును తలుచుకొనే మనం ఔపోసన పట్టి తరువాతనే శివార్చనకు ఉపక్రమించాలి. శివార్చనకు ఉపక్రమించేటప్పుడు మన మనసు నిండా మదిలో మహాదేవుని తలుచుకుంటూ మనకు తెలిసిన చందంగా ఆ స్వామిని అభిషేకం చేయటం చాలా గొప్ప విశేషంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మహాశివరాత్రి నాడు అభిషేకం చేయటం వీలు కానిటువంటి వ్యక్తులు కేవలం మారేడు ఆకును చేతిలో పట్టుకున్నా కూడా అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు సుమా అంటోంది శాస్త్రం.